ఓకే, గుడ్లు వేపుకుందాం. ఇట్లా కలర్ ఎందుకు వచ్చిందంటే కొంచెం కారము కొంచెం సాల్ట్ వేసాను నూనెలో. చూసారా, ఇట్లా వేసుకుని వేపుకుంటే ఏముందంటే గుడ్డు కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే, గుడ్లు తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలోకి ఆయిల్ వేసుకుందాం కొంచెం. ఇదిగోండి, అంత సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, రోట్లో కచ్చబచ్చ దంచి పెట్టుకున్నా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, బీరకాయలు 1/2 కేజీ బీరకాయలు. ఇవి 1/2 కేజీ బీరకాయలు 500 గ్రాములు కట్ చేసుకుని చేదులు చూసుకొని కట్ చేసుకో శుభ్రంగా చెక్కు తీసుకుని కడుక్కొని నేను ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. వేసుకున్నాను దీంట్లో. బీరకాయ చేదయిద్దండు, చూసుకోండి మీరు. దోసకాయకి లాగానే బీరకాయ కూడా చేదవుద్ది. ఇదిగోండి, ఇది 1/2 కేజీ టమాటాలు, 250 గ్రాములు టమాటాలు కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేయటం వల్ల ఏమవుతుందంటే త్వరగా ఉడుకుతుందన్నమాట. చూసారా, ఇట్లా ఉడికింది. టమాటా బీరకాయ ఇలా ఉడకాలండి. ఉడికినాక ఇదిగోండి కారం వేస్తున్నాం. ఇదిగోండి ధనియాల పౌడర్ వేస్తున్నాను కొంచెం. ఈ ధనియాల పౌడర్ నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇట్లాగా వేపుకొని ఇట్లా పొడి చేసి పెట్టుకుంటాను. జీరా పౌడర్, జీలకర్ర వేపుకొని ఇట్లా స్టోర్ చేసుకుంటాను. జీలకర్ర ఈ పౌడర్ వేస్తే కూరలో మంచి టేస్ట్ వచ్చిందండి. కోడిగుడ్డు బీరకాయ టమాటా కూర ఇది. నేను చుక్క నీళ్ళు వేయలేదండి. టమాటోలో బీరకాయలో వచ్చే వాటర్ ఇది. తాలింపు వేసినాక మూత పెడితే ఏమవుతుందంటే దాంట్లో వాటర్ మొత్తం ఇట్లా బయటకు వచ్చేసి ఉడుకుంటుంది బాగా. ఇది కరెంటు పొయ్యి కదా వాడుకోవటం ఎలాగా, మన గ్యాస్ పొయ్యికి సిమ్ చేసుకోవచ్చు. ఇది ఐలో పెట్టుకుంటే కుదరదు అనుకొని ఒకవేళ అనుకుంటారేమోనండి. దీన్ని కూడా సిమ్ చేసుకోవచ్చు. నెంబర్స్ తగ్గించుకోవచ్చు. 100లో పెట్టవచ్చు, 200లో పెట్టుకోవచ్చు, 300లో పెట్టుకోవచ్చు, 400లో పెట్టుకోవచ్చు, హోల్డ్లో కూడా పెట్టుకోవచ్చు సిమ్లో. ఇదిగోండి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గుడ్లు, వీటిని వేసుకుందాం. ఇప్పుడు ఒక 3 నిమిషాలు ఉడికిద్దాం అన్నమాట. ఇట్లా మూత పెట్టాను కదా, తగ్గిస్తున్నాను. సిమ్లో ఉడుకుద్ది. ఇదిగోండి చూసారా సిమ్లో ఎలా ఉడుకుతుందో కూర. ఇట్లా ఉడికి నూనె ఇలాగ పైకి వస్తే కూర ఉడికినట్టు గుర్తు మనకి. చూసారా, ఇట్లా ఉడకాలి. కొమ్మన వాసన వస్తుంది, సూపర్గా ఉంది. ఇట్లా కూర నిదానంగా ఉడికితేనండి సూపర్ టేస్ట్ వచ్చింది. అయిపోయింది, కట్టేస్తున్నా. హాయ్ అండి, ఈరోజు మంచి కర్రీ వండారండి. కోడిగుడ్డు బీరకాయ మంచిగా వండారు. టమాటా వేసి గుమ్మగుమ్మలాడుతుంది, మసాలా వేసి వండారు. టేస్ట్ చేద్దాం, చూద్దాం. ఆహా, రైసే బ్రహ్మాండంగా వండారు. బీరకాయ కూర ఇందులో నోరు ఊరుతుంది.
అబ్బా, అక్కమ్మ రుసులా మా మజాక అన్నట్టుగా వండేరు ఈ కూరని. వాసనకు వాసన ఉంది, రంగుకు రంగు ఉంది. మరి రుచి అనేది ఇప్పుడు నోట్లోకి వెళ్ళిన తర్వాత తెలిసింది. చూద్దాం. చేతండి ఇప్పుడు. బా, సూపర్గా ఉందండి. మీరు కూడా ఇలా బీరకాయ, కోడిగుడ్డు, టమోటా కొంచెం మసాలా వేసుకుని వండుకోండి. అబ్బబ్బబ్బబ్బా, ఆహాహాహా. ఇలాంటి కూర ఈ మధ్యకాలంలో నేను తినలేదండి. బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రాయండి. ఓకే అండి, రైట్.